హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఫుడ్ కోర్ట్ కిచెన్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోయే రెసిపీ స్పైసీ మటన్ ఫ్రై అండి. చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఏ కాంబినేషన్లోకైనా బాగుంటుంది, రైస్లోకి కానీ, రోటీస్లోకి కానీ, అలాగే రసంలో, పప్పులో కూడా. సో ప్రాసెస్లోకి వెళ్దామా మరి? ముందుగా మటన్ని క్లీన్ చేసుకొని ఉంచుకోవాలండి. అలాగే ఇప్పుడు మటన్ని మ్యారినేట్ చేసుకోవాలి. దానికోసం ముందుగా మనకు టేస్ట్ సరిపడినంత కారం యాడ్ చేసుకోవాలండి. అలాగే ఉప్పు, అలాగే పసుపు, అలాగే ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ కూడా యాడ్ చేసిన తర్వాత అన్నీ మిక్స్ అయ్యే విధంగా చక్కగా మిక్స్ చేసి 1 అవర్ మ్యారినేట్ చేసి ఉంచుకోవాలండి. మీకు టైం ఉంటే 2 to 3 అవర్స్ కూడా పెట్టుకోవచ్చు, చాలా టేస్ట్గా ఉంటుంది. సో మ్యారినేట్ అయిన తర్వాత కుక్కర్లోకి మనం మ్యారినేట్ చేసినటువంటి మటన్ పీసెస్ని యాడ్ చేసుకొని కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి. చేసుకొని 4 to 5 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. సో ఈ మటన్ ఫ్రైకి థిక్ బాటమ్ ఉన్న ప్యాన్ వాడితే చాలా బాగా వస్తుందండి. సో ఆయిల్ వేడైన తర్వాత కరివేపాకులు యాడ్ చేసుకోవాలి. అలాగే ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నాం, మనం స్పైస్ కాబట్టి ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ మిర్చీస్ కూడా వాడుతున్నామండి. సో అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటాం. అది కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిన తర్వాత ఆల్రెడీ మనం బాయిల్ చేసుకొని ఉంచుకున్నాం కదండి, ఆ మటన్ కూడా ఇందులో వేసి మరికొద్దిసేపు బాగా వేయించుకోవాలండి. సో ఈ వాటర్ పోయేంత వరకు కూడా, అంటే ఈ వాటర్ అంతా పోయేయండి, అవన్నీ కూడా మన పీసెస్కి చాలా బాగా పట్టుకుంటాయి కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుంది. సో అంతవరకు వేయించుతూనే ఉండాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా చూసారు కదా, ఇప్పుడు మన మటన్ పీసెస్ అనేవి చక్కగా కుక్ అయినాయండి. సో ఫైనల్గా ఇప్పుడు మనం గరం మసాలా యాడ్ చేసుకుందామండి. గరం మసాలా యాడ్ చేసుకొని ఒకసారి వేయించుకున్నట్లయితే చూసారు కదా ఎంత చక్కగా కుక్ అయింది, ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. సో మన టేస్ట్ అయినటువంటి స్పైసీ మటన్ ఫ్రై రెడీ అయిందండి సర్వింగ్కి. సో మీకు కానీ ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి నా అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్